దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయము దేవుడు ఎంతో శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. ఇటు ధన్యత మన పాలమునకు కలిగినందుకు మరి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి ప్రభువుని ఈ విషయమై మరి స్తుతిస్తున్నాను. మరి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి మూల వచనము మనం చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మరి మన మధ్యలో చేస్తారు సహోదరుడు చదివి వినిపించాడు. అందులో 2వ వచనం చూద్దాము. మీరు ఈ లోక మర్యాద మనము ట్రూ వర్షిప్ గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మరి ట్రూ వర్షిప్ అయిన తర్వాత లాస్ట్లో మనం చెప్పుకున్నటువంటి ఆ భాగం ఏంటంటే, మనం ఎప్పుడైతే నిజమైనటువంటి ఆరాధన చేస్తామో మన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశము ఆత్మీయ జీవితంలో మార్పు, ట్రాన్స్ఫర్మేషన్, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే మన జీవితాలు మరి ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు అవి స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్లోకి చేంజ్ అయితే మరి అందులో ఉంచే వచ్చేటువంటి ప్రయోజనాలు, లాభాలు మనకు 1-2 కాదు, అనేకమైనటువంటివి మరి ఉన్నాయి. మరి మనము చదువుకున్నటువంటి వాక్య ధ్యానంలో వాక్య భాగంలో 2వ వచన భాగంలో మరి ఇలాగుంది, మన మనస్సులు మారాలి. మన మనస్సులు మారితేనే అవి నూతనపరచబడతాయి. ఆ తదుపరి రూపాంతరము చెందుతాయి. ఎందులోకి రూపాంతరం చెందాలి? ఎందులోకి రూపాంతరం చెందాలి? చూడండి, గొంగలి పురుగు మరి అది రూపాంతరం చెంది బటర్ఫ్లై అవుతుంది కదా. అది అంతకుముందు చాలా చండాలంగా ఉంటుంది. దాన్ని పట్టుకొని ఆడుకోవాలనుకుంటావా? ఆడుకోవాలనుకో. దానికి కలర్ నచ్చదు, దాని టెక్స్చర్ ఇది కాదు. మరి దాన్ని చూస్తున్నప్పుడు మనకేమనిపించింది అంటే విసిరు కొట్టాలనిపించింది. అది బటర్ఫ్లైగా అయినప్పుడు కలర్తో ఉంటుంది. చిన్నపిల్లలు అయితే దాన్ని పట్టుకోవాలి, ఆడాలి, అది పైకి ఎగురుతుంటే దాంతోపాటు ఇంకా దాన్ని ఎంతో ట్రై చేస్తూ ఉంటారు ఆడుకోవడానికి. మనం కూడా పెద్దవాళ్ళం కూడా బటర్ఫ్లైని చూస్తే చాలా సంతోషపడతాం. ఒకలాంటి స్మైల్ మన ఫేస్లో వచ్చేస్తుంది. మరి గొంగలి పురుగుని చూస్తే ఎందుకు రాదు? మన జీవితంలో మనము కూడా మరి పాపముతో, దేవునికి అయిష్టమైన జీవితాలతో ఒక గొంగలి పురుగులాగా ఉంటున్నాం. మరి మనము మార్పు చెందాము అనేది ఇతరులకు ఎప్పుడు తెలుస్తుందంటే వెన్ వి టర్న్ లైక్ బటర్ఫ్లై లాగా మనము మారినప్పుడే. అప్పుడే అందరు ఇష్టపడతారు కదా. నేను భౌతికమైనటువంటి అందము, సౌందర్యం గురించి మాట్లాడట్లేదండి. ఆత్మీయంగా చూస్తే మనము ఒక గొంగలి పురుగు స్థితిలో ఉన్నాము. మనము బటర్ఫ్లై లాగా దేవునిలోకి రూపాంతరము చెందాలి. మన యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే, మనం అందరం ఎక్కడ పోవాలనుకుంటున్నాం? సర్వసాధారణంగా చూస్తే అందరికి కూడా మరణము సంభవించిన తర్వాత ఇంకా మానవుని యొక్క జీవితం అంతటితో ముగిసిపోయింది, సమాప్తమైంది అనుకుంటాం. క్రైస్తవుని యొక్క జీవితం, క్రీస్తుని వెంబడించేటువంటి వారి జీవితం మరణం నుండే ప్రారంభమవుతుంది. ఎక్కడ, ఎలా అంటే యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో. ఆయన యొక్క సన్నిధిలో మనము కూడా దేవాతి దేవుని పరిశుద్ధుడు అని వేవేల కోట్ల మంది దూతలు ఆరాధిస్తున్నట్లు మనము ఆయన సన్నిధిలో మనము ఆరాధిస్తూ గడపడానికి. మరి మనము మన జీవితంలో మనము ఈ లోకంలో ఎలా ఉన్నామంటే గొంగలి పురుగులాగా ఉన్నాము. మరి మనము పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలంటే బటర్ఫ్లైస్ లాగా మనము అవ్వాలి. అలాంటి ట్రాన్స్ఫర్మేషను మన యొక్క జీవితాల్లోకి కలగాలి. మరి కలగాలి అంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం. ఇంకా చెప్పాలంటే మీరు ఇంకా లోతైన మంచి అనుభవాల్లో ఉన్నారు. ప్రతి నిత్యము వాక్యంలోనే మీరు ఎదుగుతూ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ లేచింది మొదలుకొని, అంటే ఇలా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించడం అనేది చిన్న మాట కాదు. అందరికీ నిద్ర వస్తుంది,
అందరికీ పొద్దున్నే పనులుంటాయి, అందరు పిల్లలు వెళ్ళాలి, అందరు భర్తలు వెళ్ళాలి. అయినా కూడా మరి లేచిందే మనం ప్రభు సన్నిధిని వెతుకుతున్నాము అంటే అంతకు మించిన ధన్యత ఏముంది మరి? మరి అందుకే చూస్తే మనము స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ని మనం చూద్దాము. ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్స్ ఇన్సైడ్. ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ మార్పు అనేది మొదట ఎక్కడ జరగాలని ప్రభు ఆశపడుతున్నాడు? ఎక్కడ జరగాలండి? ఎక్కడ జరగాలి? మన హృదయంలోనే జరగాలి, ఇన్సైడ్. అవుట్ సైడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ సరిగ్గా లేదు, ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ సరిగ్గా చేసుకుంటున్నాం. ఒకప్పుడు మన హెయిర్ స్టైల్ ఇంకోలాగా ఉంది, ఇప్పుడు మనం దాన్ని ఇంకొకలాగా చేంజ్ చేసుకున్నాం. అంటే బాహ్యంగా మనం అద్దంలో చూసుకొని ఇతరులు ఫాలో అయ్యేటువంటి ట్రెండ్స్తో మనం ఏమవుతున్నామంటే, జనరేషన్ ఎలాగైతే చేంజ్ అయిపోతుందో మనం కూడా అలా చేంజ్ చేసుకుంటా, మౌల్డ్ చేసుకుంటా వస్తున్నాం మన జీవితాల్లో. మన అవుట్ఫిట్స్ని, మన యొక్క హెయిర్ స్టైల్స్ని, ప్రతి విషయంలో కూడా మనము ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. టెక్నాలజీ ఎలాగైతే గ్రో అవుతా ఉందో దాంతో పాటు గ్రో అవుతా ఉన్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, అంతకుముందు అందరి దగ్గర చిన్న చిన్న ఫోన్లు ఉండే. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇలా టక్ టక్ అని చెప్పి స్క్రోల్ చేస్తూ ఉన్నారు. అవునా? చేంజ్ వచ్చిందా? ఆ టెక్నాలజీని మనము అడాప్ట్ చేసుకోగలుగుతున్నాం త్వరగా మన యొక్క జీవితాల్లోకి. కానీ కొన్ని మార్పులు చెందవలసి ఉంటే వాటిని మాత్రం మనము అడాప్ట్ చేసుకోలేకపోతున్నాం, వాటిని మనము తీసుకోలేకపోతున్నాం. అవేంటి అంటే, ఆది కాలము అంటే మనము మనుషులము, మనల్ని ఎప్పుడైతే దేవుడు సృష్టించాడో అప్పటి నుంచి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, ఆయనను మనము ఆరాధించడము, మహిమపరచడం. దాని ఒక్క విషయంలో మాత్రం మనము మన హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో ఆరాధించడం లేదు, కానీ మిగిలినంతా కూడా మనము భౌతికపరమైనవన్నీ చేసుకుంటా వస్తున్నాం. మరి దేవాది దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే చూచి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు. ఇటు ధన్యత మనకు అనుగ్రహించాడు కదండి. మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క కార్యాలు డైరెక్ట్గా చూశారు, వారి యొక్క జీవితాల్లో అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చూశారు. అయితే వారు వారి జీవితాలను ముందుకు పోయే కొద్దీ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ మరి దేవుణ్ణి మహిమపరుస్తూ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో వారు సంచరించకుండా, జీవించకుండా ఏం చేశారు? దేవునికి తిరుగుబాటు చేశారు, సనుక్కున్నారు, గొనుక్కున్నారు. మరి ప్రియ సంగమా, మనము ఆ రీతిగా ఉండకూడదు. ఎందుకు పరిశుద్ధ లేఖనంలో ఇవన్నీ కూడా పొందుపరిచినారంటే, మనము ఒక్కొక్క భాగాన్ని పరిశీలించినప్పుడు ఏ రీతిగా మనల్ని మనము మార్పు చెందించుకోగలం. ఇందులో మరి భయంకరమైనటువంటి ఇన్సిడెంట్స్ కూడా పొందుపరచడం జరిగింది. మరి దేవుడు అనుకుంటే మంచిగా ఇందులో రాపిచ్చేవాడు కదా ఆయనే. ఎందుకు మరి అన్ని విషయాలు ఇశ్రాయేలీల్ని అక్కడి నుంచి పిలిపించాను, డైరెక్ట్గా పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశింపజేశాను అనే రాయొచ్చు, కానీ అలా రాయలేదు. ఉన్నది ఉన్నట్టుగా వాస్తవమే. ఎందుకంటే అలా వాళ్ళలాగా మనము సనుక్కొని గొనుక్కొని అవిశ్వాసముతో పడిపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాము? నరకంలోకే వెళ్ళిపోతాం. చూడండి, వారు ఎంత సనుక్కున్నారో అక్కడికక్కడే మరణించారు. బ్రతికారా? ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ ప్రదేశంలోకి వెళ్ళారా? అందరూ వెళ్ళలేదండి. మన జీవితాల్లో కూడా పరలోకం అనే ఆ రాజ్యంలోనికి మనము మరి చేరాలి అంటే ఈ పరుగు పందెంలో మనం అందరం కూడా అంతము వరకు ఓర్పుతో, సహనముతో, ప్రార్థనతో, పట్టుదలతో మనము మన జీవితాలను ఎప్పటికప్పటికి మార్పు చెందించుకుంటూ వాక్యము ద్వారా సరిచేసుకుంటూ ముందుకు కొనసాగాలి. ఎప్పటి వరకు అంటే మన మరణాంతము వరకు. ఈ బ్యాటిల్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే, ఈరోజు యుద్ధం జరిగిపోయింది, అయిపోయింది అనుకోవడానికి లేదు. ప్రతిరోజు యుద్ధమే. అయితే ఈ యుద్ధ భూమిలో మన కోసము, మన తరపున యుద్ధము చేసే మనకి శక్తిమంతుడు ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయనను విశ్వాసంతో మనం అంగీకరిస్తామో మన యుద్ధము యెహోవాదే.
మరి ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్స్ ఇన్సైడ్, హృదయంలో నుంచి నిజమైనటువంటి ఆ పరివర్తన, ఆ మార్పు అనేది మొదట మన హృదయంలో నుండే రావాలి. మన హృదయం మారితే ఆటోమేటిక్గా మన బయట ఉన్నటువంటి ప్రవర్తన ఏమైపోతుంది, మార్పు చెందుతాయి. హృదయంలో ఉన్నదే కదా నోరు మాట్లాడుతుంది, అంతే కదా. మన హృదయంలో మరి చెడ్డ మాటలు, అసూయలు, కోపాలు, ద్వేషాలు, మత్సరము, కుళ్ళు ఇలాంటివన్నీ పెట్టుకొని మనము నవ్విన ఆ నవ్వుకి జీవం ఉండదు, అది మృతమే కదా. మరి సార్దీసు సంఘానికి పత్రిక రాస్తా ఉన్నప్పుడు హెచ్చరికలు అంటాడు, నీవు జీవం మాత్రం కలిగి ఉన్నావు కానీ నీవు మృతుడవే. మన జీవితాల్లో సరి అయినటువంటి పరిపక్వత ఆత్మలో, హృదయంలో లేకపోతే మనము మృతి చెందినటువంటి వారమే. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనుషుల యొక్క పైరూపాన్ని చూడడు. మనం చాలా మందిని అనుకుంటాం, అమ్మ మంచి భక్తిపరుడు, ఖచ్చితంగా పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాడు. మనకు తెలియదు. నా లైఫ్ గురించి మీకు తెలియదు, మీ జీవితాల గురించి నాకు తెలియదు. మన అందరి జీవితాలను ఎరిగినటువంటి ఒకే ఒక శక్తిమంతుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. మరి ఆయన కోరుకుంటుంది ఎల్లప్పుడూ ఏంటంటే మనము మన పెదవులతో కాదు, మన హృదయాంతరంగముతో ఆయనను మనము ఆరాధించాలి. మారు మనస్సు మనము పొందుకోవాలి. నిన్న నేను ఎలా ఉన్నాను, ఈరోజు నేను ఎలా ఉంటున్నాను, రేపు నేను ఎలా ఉండబోతాను, ప్రతిదీ ఈ యొక్క జీవితాన్ని, మన రహస్యమైన జీవితాన్ని చూసేది దేవుడు మాత్రమే. తెలుస్తుందండి నా రహస్య జీవితం మీకు తెలుసా? మీ రహస్య జీవితం నాకు తెలియదు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తాను, ఏం చూస్తాను, ఏం చేస్తాను అనేదే దేవుడు చూస్తున్నాడు. నా ఒంటరి జీవితంలో ఎవరు నన్ను చూడనప్పుడు నేను మరి దేవుని ఆరాధిస్తున్నానా, దేవుని సహవాసం కోరుకుంటున్నానా, నిజంగా నా తలంపులు, నా ఆలోచనలు పవిత్రమైనవి అయి ఉన్నాయా, ఉత్తమమైనది, అనుకూలమైనటువంటి విషయాలను నేను నేర్చుకొని వాటిని నా జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలన్న భావము నాకుందా? ప్రభు అదే చూస్తున్నాడు. నిలబడి ఇక్కడ చెప్పడం కాదండి, నిలబడి చెప్పే వాళ్ళకి చాలా పెద్ద టాస్క్ ఉంటుంది. చెప్పడము తేలిక అనుకుంటారు, కానీ ఆ మాటలు చెప్పడానికి మరి సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ఉంటాం. ప్రభువా మరి నా జీవితం ఎలా ఉంది, నేను వెళ్ళి ఇతరులకు చెప్తున్నప్పుడు మరి నేను ఎలా ఉన్నాను, ఒక పరిమళ వాసనగా నీకు నేను ఉంటున్నానా లేదా, మరి నా జీవితము మిమ్మల్ని మహిమపరిచేదిగా ఉంటుందా లేదా. ప్రతి ఒక్కరం, ఇది నేనే కాదు మీరు అందరం కూడా పరీక్షించుకోవాలి. మనము రహస్యం అందున్నప్పుడు మన జీవితం ఎలా ఉంది, మనుషులు నలుగురు ముందుకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, మనము ఎలా ఉండాలి అనేటువంటిది మనము జాగ్రత్తగా గమనించుకుంటా ఉండాలి, పరిశీలన చేసుకుంటా ఉండాలి. వాక్యము ద్వారానే మనము సరిచేయబడతా ఉండాలండి. మరి ఊసరవిల్లి ఉంది కదా, అది రంగులు మారుస్తూ ఉంటుంది కదా, చాలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. మరి ఆత్మీయ జీవితంలో మనం అలా ఉండకూడదు, భౌతికమైన జీవితంలో కూడా మనము అలా ఉండకూడదు. మనము ఒకేలాగా ఉండాలి. ఎందుకంటే ప్రభువు మొదటి నుంచి, ఆయన జన్మించినప్పటి నుంచి ఆయన మరణించేంత వరకు ఆయన తాను తగ్గించుకొని దీనుడిగా, మరి ఆయన జన్మించి ఆయన శిలువ మరణము పొందేటప్పుడు కూడా చాలా భయంకరమైనటువంటి వేదన మన కోసమే అనుభవించాడు. మరి మనము మరి సంఘములో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుందో, మన ఇంటిలో గృహంలో ఉన్నప్పుడు కూడా మన ప్రవర్తన అలాగే ఉండాలి. ప్రభువులో ఉన్నప్పుడు మనము ఒకేలాగా ప్రవర్తిస్తూ ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితము లోపల నుండి సరిచేయబడతా ఉండాలి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనము ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అవుతాం, ట్రాన్స్ఫార్మ్ ఎలా అవుతాం అంటే వాక్యము
వాక్యము ద్వారా. వాక్యం వింటా ఉంటున్నప్పుడు మనల్ని మనము సరి చేసుకుంటూ మార్పు చెందుతూ రావాలి. ఎప్పుడైతే వాక్యము మన హృదయంలో ఉంటుందో, మనము వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటామో, ఆటోమేటిక్గా మనము ఆ వాక్యానికి ఏమైపోతామంటే ఎడిక్ట్ అయిపోతాం. చూడండి, ఇప్పుడు అన్నిటికీ అందరూ ఎడిక్ట్ అయిపోతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం తగులుకుంటా ఉంది. ఒకళ్ళకి ఒకటే ఉంటుందని చెప్పలేము కదా. ఒకళ్ళకి షాపింగ్ ఒక వ్యసనం అవ్వచ్చు, ఒకళ్ళకి మొబైల్ అవ్వచ్చు, ఒకళ్ళకి టెక్నాలజీలో ఉన్న గ్యాడ్జెట్స్ అవ్వచ్చు, ఇంకొకరికి వచ్చేసేసి టీవీలో ఉన్న సీరియల్స్ అవ్వచ్చు, ఇంకొకరికి ఆ కార్టూన్స్ అవ్వచ్చు, ఇంకొకరికి పేపర్ రీడింగ్ అవ్వచ్చు. చాలా రకాలు ఉన్నాయి. మరి ఎప్పుడైతే హృదయంలో మనం మార్పు చెందుతామో, మనము దేనికి ఎడిక్ట్ అవుతామంటే వాక్యానికి ఎడిక్ట్ అయిపోతాం. వాక్యము ద్వారా మనము మన జీవితాన్ని ఇంకా మంచి పరిపక్వతలోనికి నడిపించుకోవడానికి మనము ప్రభువుకు మనము అప్పగించుకుంటూ ఉంటాం. అలా అప్పగించుకుంటున్నప్పుడు దేవుని వాక్యము మనలను మార్చడానికి చాలా ఉపయోగపడుతుంది. పవిత్ర ఆత్మ. అంతకుముందు మనము జస్ట్ ప్రార్థన చేసే వాళ్ళమేనండి. మామూలుగా చర్చికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం. మరి ఎప్పుడైతే మనము డీప్ డౌన్గా మనము లోతైన అనుభవాలకు వెళ్తామో మనకేమనిపిస్తుంది అంటే, కాదు, నాకు ఇంకా కావాలి, ఐ వాంట్ సంథింగ్ మోర్, దీనికంటే ఇంకా ఏదో నాకు కావాలి, నా ఆత్మ ఇంకా లోతైన అనుభవంలోకి నడిపించబడాలి, నేను ఇంకా దేవుని యొక్క వాక్యంలో ఎదగాలి, ఇంకా ప్రార్థనా శక్తిని పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నేను ఇంకా దేవునికి దగ్గరగా వెళ్ళాలి, ఇంకా ఇష్టంగా వెళ్ళాలి. అయ్యో, ఇది ఇప్పుడు చేస్తున్నది నిజమైనటువంటి భక్తి కాదు, నేను ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్ళాలనేటువంటి ఆశ, ఆ జీల్ అనేది మనకు కలుగుతుంది. ఎప్పుడంటే మనము మారు మనస్సు పొందినప్పుడు. మన హృదయంలో ఉన్నటువంటి తలంపులు, ఆలోచనలను మనము సిలువ వేసుకుంటూ మనము ప్రభువుని గ్రహిస్తూ ఉండే కొలది మన జీవితాల్లో అనేక రకాలుగా మార్పులు చెందుతూ ఉంటుంది. ఇది వన్ నైట్లో వచ్చేటువంటి మార్పు కాదు. మనము మరణాంతము వరకు మనము పోరాడుతూనే ఉండాలి. అయితే మనం ఎప్పుడైతే ఆత్మీయ పరిపక్వతలోనికి వస్తామో అప్పుడు సమస్తమైనటువంటి శోధనను జయించేటువంటి శక్తి ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ 4 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని యొక్క వాక్యం ఎలా ఉందంటే 2 అంచులు గల వాడి గల ఖడ్గముగా ఉంది. అది మరి ఇక్కడ నిలబడి చెప్పేటువంటి వారికి, ఎదుట కూర్చున్నటువంటి మీకు, మరి మన హృదయాల్లో 2 అంచులు కలిగిన వాడి గల ఖడ్గముగా దూరుతూ ఉంటుందంట. ఎక్కడెక్కడ దూరుతూ ఉంటుందంటే చూడండి, ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మనము వాక్యం యొక్క పరిపూర్ణతలోనికి, ఆత్మీయ లోతుల్లోనికి మనం వెళ్ళే కొలది మరి వాక్యము మనల్ని సంధిస్తూ ఉంటుంది. మనల్ని సరి చేసుకోవడానికి ఒక సమయం ఇస్తూ ఉంటుంది. చూడండి, నూతనమైన మనస్సు మారాలి అని అన్నప్పుడు, మార్పు చెందాలి అనుకున్నటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, మార్పు అంటే ఏంటి, నేను ఎలా మార్చుకోవాలి, నేను ఎలా దేవునికి దగ్గరగా రావాలి, నేను ఇంకా ఎంతలా మరి దేవునితో కనెక్ట్ అయ్యి ఉండాలి, ఎలా ప్రార్థించాలి, వాక్యం ఎంతసేపు చదవాలి, ఈ ఆశ కలుగుతుంది. నేను నిజంగా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేను ఎలా ఉండాలి. మన హృదయంలో ఒక చెడు తలంపు వస్తే దాన్ని మనము జయించాలంటే ఎలా ఉండాలి? వాక్యములో మనము
అంటుకట్టబడి మనం లోతైనటువంటి అనుభవాల్లోకి వెళ్ళే కొద్దీ మరి ఈ మాటలన్నిటినీ గ్రహించేటువంటి అవగాహన మనకు కలుగుతుంది. అయ్యో అమ్మ, నాకు చదువు లేదు కదా, నాకు అంత జ్ఞానం లేదు కదా అనుకోవడానికి లేదండి. అయ్యో నేను ఇలా ఉన్నానే, నా రూపం ఇలా ఉంది, నన్ను మనుషులే ఇష్టపడడం లేదే, నాకు మాటలే రావే, మరి దేవుడు నన్ను ఎలా ఇష్టపడతాడు? చూడండి, మనుషులు తృణీకరించిన వారిని దేవుడు ఆయన మనుషులను పై రూపంతో చూడడు కాబట్టి, ఆయన హృదయాన్ని చూస్తాడు కాబట్టి. మరి ఆనాడు ధనవంతుడున్నాడు, లాజరున్నాడు. లాజరు అయితే దరిద్రమైనటువంటి దీనమైనటువంటి దురవస్థలో ఉన్నాడు. ఎవరండి ఇప్పుడు ఎవరైనా మనము బాగా మంచిగా ఫ్రెష్ అయ్యి స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని మంచిగా కూర్చుంటే మన పక్కన అసలు ఒక వారం రోజులు స్నానం చేయని వ్యక్తి వచ్చి కూర్చుంటే ఎట్లా ఉంటుంది? చెప్పండి. ఆనాడు ధనవంతుడికి అన్ని సమృద్ధిగా ఉన్నాయి. మరి లాజరు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే భయంకరమైన కురుపులతో మరి గోక్కుంటూ దారుణమైన స్థితిలో ఉన్నాడు. అయితే ధనవంతుడు అసహించుకున్నాడు కదా, తన బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. అయితే దేవుడు ఏం చూశాడు? లాజరు యొక్క హృదయాన్ని. మనము దేవుడు పిలిచినప్పుడు ఎంత అవైలబిలిటీలో ఉన్నామో అదే చూస్తున్నాడండి. మీరు రూపాయి ఇచ్చారా, 2 రూపాయలు ఇచ్చారా అనేది సమస్య కాదు, కానీ మీరు ఇచ్చేటువంటి ఆ రూపాయి అయినా 10 రూపాయలైనా ఎలాంటి హృదయంతో దేవునికి ఇచ్చారు? సనుక్కుంటా ఇస్తున్నారా, గొనుక్కుంటా ఇస్తున్నారా, లేకపోతే ఇవ్వాలి కదా అని ఇస్తున్నామా? ఏదైనా సమయమైనా సరే, మన శక్తి అయినా మన బలమైన ప్రభువుకు మనం ఏదైనా సరే ఎలా ఇస్తున్నాము, మన యాటిట్యూడ్నే ఆయన చూస్తున్నాడు. మరి ఆనాడు విధవరాలు 2 కాసులే వేసింది. విధవరాలు, ఆమె దగ్గర సరైన బట్టలు కూడా లేవు, సరిగ్గా ఏది కూడా సరైన స్థితిలో లేదు. ధనవంతులు ఉన్నారు, వాళ్ళు వారికి కలిగిన దాంట్లో లెఫ్ట్ ఓవర్స్నే వేస్తా వచ్చారు. మరి ఆమెకున్న 2 కాసులే వేస్తే ప్రభు ఎందుకు ఆ 2 కాసులే చూశాడు? అక్కడ ఆయన చూసింది 2 కాసులు మాత్రమే కాదండి. ఆ విధవరాలు తనకు ఇంకేమీ లేదు, కానీ తనకు ఉన్నటువంటి ఆ కలిగినటువంటి సమస్తాన్ని దేవునికి సమర్పించుకుంది. ఆ సమర్పణ జీవితాన్ని ప్రభువు చూస్తున్నాడు. ఈ సమర్పణ జీవితము ఎప్పుడు మనకు కలుగుతుందంటే మనము ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు, మారు మనస్సు పొందుకున్నప్పుడు. మనము మారు మనస్సు పొందుకున్నప్పుడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లివింగ్ అండ్ యాక్టివ్. దేవుని యొక్క వాక్యము సజీవమై ఉంది. అది మన యొక్క స్థితిగతులను మనకు సరైనటువంటి విధానంలో చూపించగలుగుతుంది. ఇక్కడ మరి నేను ఈ వాక్య భాగాన్ని ఎంచుకున్నాను, నా ముందు మీరందరూ ఉన్నారు. మరి అటువంటి ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, మీరు ఒక్కొక్కలాగా చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. అయితే మరి విత్తబడుచున్నటువంటి వాక్యము ఇక్కడ ఉన్నటువంటి అనేక మందికి ఏ రీతిలో కావాలో ఆ యొక్క భోజనాన్ని అందిస్తుంది. ఒప్పుకుంటారా? నాకు పూరి కావాలనుకోండి, ఇడ్లీ కావాలి, సంథింగ్, మీకు ఇంకొక టిఫిన్ కావాలి కదా. నాకున్న ఆ ఆశ నేను తినాలనుకుంటే మీరు తినాలనుకోకపోవచ్చు. ప్రభు యొక్క వాక్యం ఎలా ఉంటుందంటే ఎవరికి ఏది ఎప్పుడు ఎలా కావాలో అలాగా ఆయన దయచేస్తాడు. అది వినేటువంటి చెవులు కావాలని, గ్రహించేటువంటి మనస్సు కావాలని మనము ప్రార్థన చేసుకోవాలి. మీరు ప్రతి విషయం అంటే ప్రతిసారి ప్రతిరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ కూడా ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాయా, నీ వాక్యము వినగలిగేటువంటి చెవులను, గ్రహించే మనస్సును మాకు దయచేయండి. మీరు చెప్పినటువంటి మాటలను అనుసరించి జీవించే జీవితాలను మాకు దయచేయండి. ఇతరులకు మేము మాదిరికరంగా ఉండడానికి మేము మమ్మల్ని మార్చుకునేటువంటి శక్తిని మాకు దయచేయండి. ఇటువంటి ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. కాబట్టి ప్రియ సంగమా, మనము ప్రతిరోజు ఏం చేయాలంటే వాక్యము చదవాలి. చదివినటువంటి వాక్యాన్ని ఏం చేయాలంటే ధ్యానించాలి. మీరు కనీసము ఒక అధ్యాయం తీసుకున్నా,
లేదా కొన్ని వచనాలు తీసుకున్నా, చదివేసి ఊరకుండకుండా చదవబడినటువంటి ఆ వాక్యము ద్వారా ప్రభువు నాతో ఏమని మాట్లాడాలనుకుంటున్నాడో ఒక్కసారి కూర్చొని ధ్యానించండి. ధ్యానం చేయడం అంటే, అయ్యా ఈ వచనము, ఈ భాగం నుండి నాతో మీరు వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారా, సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా, ఒక వాగ్దానం, ఒక ప్రామిస్ ఇవ్వాలనుకుంటున్నారా, రిలీజ్ చేశారా? ఒక్క వచనంలోనే ఇన్ని ఉంటాయండి. కానీ మనం ఏం చేస్తామంటే చదివి ఊరుకుంటాం. మారు మనస్సు పొందినటువంటి వ్యక్తి మరి వాక్యము పరిశీలన చేసేటప్పుడు లోతుగా పరిశీలన చేయాలనేటువంటి అవగాహనలోనికి రాగలుగుతారు. మరి చదివి ధ్యానించిన తర్వాత మనం ఏం చేయాలి? ఆచరించాలి. విన్న మట్టుకు విన్నాం, వినటం వలన విశ్వాసము కలుగుతుంది. ఆ వినేటువంటి వాక్యము యేసుక్రీస్తుని గురించినదై ఉండాలి. మరి ఈ రెండు మనము చేసిన తర్వాత మనము క్రీస్తుని ఏం చేయాలి? అంగీకరించి అనుసరించాలి. అంతే కదా. నేను ఒక అవుట్ఫిట్ చూశాను, నాకు నచ్చింది, చూశాను, కొన్నాను, కబోర్డ్లో పెట్టాను. లాభం ఏంటి? ధరించుకుంటేనే కదా. ఎంత ఇష్టపడ్డానో, ఎంత ఖర్చు అయినా కూడా దాన్ని కొనడానికి నేను వెళ్ళిపోయాను. మరి కొనుక్కున్నాను, తీసుకున్నాను. మరి వచ్చి నేను దాన్ని వాడుకోకపోతే, నేను ధరించుకోకపోతే ఇంకేముందండి? ఈ యొక్క వాక్య భాగము, పరిశుద్ధ గ్రంథము మనందరి దగ్గర ఉంది. చదువుతున్నాము, వింటున్నాము. అయితే మన జీవితాల్లో మరి అనుసరించి నడుచుకోకపోతే వ్యర్థమే కదా. అవునా కాదా? వ్యర్థం. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనకి పరిశుద్ధ గ్రంథము ఒక అద్దములాగా ఉంది. ఉందా? మనల్ని మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు సహజంగా నేను రెడీ అయ్యాను, నేను రెడీ అవ్వాలంటే మిర్రర్ ముందుకు వెళ్ళాలి కదా. వెళ్ళి ఆ వంతున అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, క్రీమ్ పూసానా, పౌడర్ పూసానా, నేను వేసుకున్న ఆర్నమెంట్స్ కరెక్ట్గా ఉందా, నేను కట్టిన చీర కరెక్ట్గా ఉందా లేదా, ప్లీట్స్ ఎలా, ఇవన్నీ చూస్తాం కదా. మనల్ని మనం సరి చేసుకుంటాం. అట్లాగే మన జీవితము ఇన్సైడ్ అవుట్ సైడ్, లోపల బయట, ఇన్ అండ్ అవుట్ ఎలా ఉంది, అది దేవునికి మహిమకరంగా ఉందా లేదా, ఇతరులకు నేను మాదిరికరంగా ఉన్నానా లేదా అనేది మనకు ఏం తెలియజేస్తుంది అంటే పరిశుద్ధ గ్రంథమే తెలియజేస్తుంది. మనం ఎప్పుడైతే మారు మనస్సు అనేది మనము ఆ యొక్క ఫేస్లోకి వెళ్తామో ప్రభు మనకు అన్నిటినీ తెలియజేస్తూ ఉంటారు. చూడండి తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ మనందరికీ అత్యవసరమైంది. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్ముడు మనలను సరైనటువంటి రీతిలోనికి నడిపిస్తాడు. మనం మాట్లాడేటప్పుడు, అలాగే మనము ప్రార్థన చేసేటప్పుడు, మనము ఆత్మల విషయమై భారము కలిగి ప్రార్థించాలన్నా మనకు పరిశుద్ధాత్ముని యొక్క శక్తి అవసరమైనది. మరి ఎవరు కూడా వాళ్ళ సొంత బలము చేత మార్చబడరండి. ఎవరు కూడా, నేను కూడా నా విల్ పవర్తో నన్ను చేంజ్ చేసుకోలేను. అయితే హోలీ స్పిరిట్ మనకేమిస్తుంది అంటే స్ట్రెంగ్త్ ఇస్తుంది, బలం ఇస్తుంది, తర్వాత కన్విక్షన్ ఇస్తుంది, అండ్ న్యూ డిజైర్స్ ఇస్తుంది, కొత్త ఆశ. ఆత్మలో మనము నూతన పరచబడాలి. మనము నూతనం అయినటువంటి ఆ విషయము ఇతరులకు కనబడుతుంది. లోతైనటువంటి అనుభవంలోకి మనం వెళ్తున్నప్పుడు మరి మన యొక్క జీవితమే ఒక సాక్ష్యముగా ఉంటుంది. అప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, అరిచి చెప్పాల్సిన అవసరం లేదు, అమ్మా నేను మారానని. మన జీవితాన్ని చూసే ఇతరులు ఏమనుకుంటారంటే, ఎస్, హీ ఆర్ షీ చేంజ్డ్, వీళ్ళు మారు మనసు పొందుకున్నారు. ఎందుకంటే మన ప్రవర్తన, మన యొక్క మాట తీరు, మన యొక్క ప్రేమ, మన యొక్క ఆతిథ్యము, వీటన్నిటిలో కూడా క్రీస్తు కనబడతా ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము, 3:18. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. వీఆర్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద
స్పిరిట్. మనము పవిత్ర ఆత్మ ద్వారా రూపాంతరము పొందుకోవాలి. ఇందాక మనము మారు మనసు పొందుకున్నాము. అలా మనం మారు మనసు పొందుకున్న తర్వాత మనం ఏమైపోయాము? క్రొత్త వారంగా అయిపోయాము, నూతన పరచబడ్డాము. ఇప్పుడు మనము రూపాంతరము చెందాలి. ఆ పోలికగా, ఎవరి పోలికగా అంటే దేవుని పోలికగా మనము ఆయనను ధరించుకోవాలి. ఆయనలోకి మనము రూపాంతరము చెందాలి. అలా మనము చెందినప్పుడు చూడండి, పవిత్ర ఆత్మ మన ఆలోచనలను మరి సరిచేస్తుంది. మన ఆలోచనలు సరిచేస్తుంది. మనలను మరి ఎక్కడ గద్దించాలో అక్కడ గద్దిస్తుంది. ఇది మంచి, ఇది చెడు, దీన్ని చేయొద్దు, దీన్ని చెయ్యి అనేటువంటి విచక్షణ మనకు అనుగ్రహిస్తుంది. అలాగే రూపాంతరము ఒక్క రోజులో అయ్యేది కాదు. అదేదో ఒక ఈవెంట్ లాగా, ఒక గంట ప్రోగ్రాం కాదు. అది నిరంతరము కొనసాగేటువంటి ఒక ప్రక్రియగా ఉంది. మరి చూడండి, మనము నిన్నటి దినము స్నానం చేసాము, నిన్నటి దినం అన్నం తిన్నాము, మరి రాత్రి నిద్రపోయాము. మరి ప్రొద్దుటే మనము ఫ్రెష్ అవ్వకుండా మళ్ళీ టిఫిన్ చేయకుండా నిన్న తిన్న ఆహారంతో ఈరోజు ఊరికే ఉండిపోతామా? వారానికి ఒక్కసారి మనం భోజనం చేసి అమ్మయ్య ఇంకా చాలు, ఈ వారం అంతా మంచిగా తిన్నాను అనని, బిర్యానీ తిన్నాను కదా అని ఊరుకుంటే కాదు కదా. మనకి బలం ఎక్కడి నుంచి వస్తుంది? మన యొక్క శరీరానికి భౌతికమైనటువంటి బలము ఎలాగైతే అవసరమో మన ఆత్మకి కూడా బలం అనేది అవసరము. కాబట్టి ఈ ప్రక్రియ ప్రతినిత్యము ఉండేది. కాబట్టి మనము అనుదినము వాక్యము చదవాలి, ధ్యానించాలి, మరి అనుసరిస్తూ మన జీవితాల్లో కొనసాగుతూ ఉండాలి. మరి చివరికి చూస్తే ట్రాన్స్ఫర్మేషన్ సీన్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్. మనము మారు మనసు పొందుకున్నాము, నూతన పరచబడ్డాము, రూపాంతరము చెందాము. ఇప్పుడు మనము మాదిరికరంగా ఇతరులకు కనబడుతుంటాం. మన జీవితం, మన లైఫ్ స్టైల్. మరి నిన్నటి దినం సపోజ్ నేను మారు మనసు చెందలేదు, నూతనం అవ్వలేదు, దేవునిలోకి రూపాంతరం ఆ అనుభవంలోకి రాలేదు. నేను ఎలా ఉంటానంటే ఒక గయ్యాలిగా, ఒక గొడవలు పెట్టుకునేదానిగా, ఎవరిని ప్రేమించకుండా, ఆశయించకుండా, దేవుని వాక్యం అంటే విసుక్కుంటా, సమయం లేదు అనని నాకున్నటువంటి పరిస్థితులను బట్టి వాటిని మాత్రమే సరి చేసుకుంటా, ఇతరుల గురించి పట్టించుకోకుండా, నా జీవితం కూడా బ్రతికినంత వరకు బ్రతుకుతా, చనిపోతే చనిపోతాను, ఆ తర్వాత నేను నా జీవితం ఏంటో ఎక్కడ పోతుందో నాకు తెలియదు కదా అని ఇదే మాదిరిగా ఉన్నాను. అలా ఉండిపోతే నేను మారు మనసు చెందిన దాన్ని కాను. మరి నిన్న ఉన్న నా జీవితాన్ని ఈరోజు మార్చుకుంటూ మరి నేను రేపు ఇతరులకు ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా జీవిస్తూ ఉంటే ప్రభువు నా జీవితంని ఆశీర్వదించడమే కాదు, అనేక మందికి దీవెనకరంగా నన్ను ఉంచుతాడు. మరి ఇక్కడ కూడి ఉన్న మీరందరూ కూడా ప్రార్థించవలసినటువంటి విషయం ఏంటంటే మనము అన్ని విషయాల్లో మార్పు చెందాలి. మార్పు మరి మనిషి జీవితంలోకి వచ్చినప్పుడు వారి యొక్క మాట, ప్రవర్తన, భాష అంతా మారిపోతుంది. అంతా మారిపోతుంది. పరిశుద్ధంగా ఉండే విషయంలో కానీ ఒక క్రమశిక్షణ, దేవునిలోకి వస్తే మనకు ఒక క్రమశిక్షణ కూడా మనం అలవరుచుకుంటాం. ఏ సమయానికి మనం ప్రొద్దునే లేవాలి, లేచిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఆ పని మనం ఎలా చేసుకోవాలి, మనం అలా పని చేసుకోవడం వల్ల మన యొక్క కార్యక్రమాలన్నీ టైం టు టైం అయిపోతూ ఉంటాయి అనేటువంటి ఒక అవగాహనలోనికి మనము రాబడతాం. చివరిగా మనం ఈ వాక్య భాగం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక, గలతీ మనందరికీ తెలిసిందే అండి. గలతీ 5:22 అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము దేంతో సిలువ వేయాలండి? దేన్ని మనం సిలువ వేసుకోవాలంటే శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ వాటిని మనము సిలువ వేసేయాలి. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. జీవపు డంబం అంటే ఉన్నాయి లేని డాంబికంగా మనం కనబరుచుకోవడం, మాటల్లో కానీ, ఆ ప్రవర్తనలో కానీ.
స్టేటస్లో కానీ. అట్లాగే ఈ కన్ను నేత్రాశ కూడా ఎలా మరి హవ్వకు నేత్రాశ వచ్చింది కదండి పాపం. మరి వీటన్నింటినీ మనం ఏం చేసుకోవాలంటే వాక్యము ద్వారా మనము సిలువ వేయాలి. వాక్యం ఎప్పుడైతే మన హృదయాల్లోకి రెండంచెల వాడిగల ఖడ్గంగా దూసుకొని వెళ్తా ఉంటుందో, వెళ్ళే అప్పుడు అంతా కూడా మన యొక్క శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను సరిచేస్తా పోతుంది. సో ఇటు వాటికి విరోధమైనటువంటి నియమము ఏది కూడా లేదు. మనము అందరం కూడా ఆత్మ ఫలాల్లో మరి ఫలించాలి. స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆత్మీయ జీవితము మరి మార్పు చెందాలి. మునుపు మనము కోపిష్ఠులుగా ఉన్నాం, ఇప్పుడు మనము దయాలుతో కలిగి ఉండాలి, దయ చూపించే వారంగా ఉండాలి. మునుపు మనము ప్రేమ లేకుండా ఉన్నాం, ఇప్పుడు మనము ప్రేమలో ఫలించాలి. మునుపు మనము అవిశ్వాసులుగా ఉన్నాం, ఇప్పుడు మనము విశ్వాసంలో స్థిరపరచబడి నడవాలి. మరి మునుపు ఇక్కడ సాత్వికం లేకుండా, సహనం లేకుండా, విసుగుతో ఉన్నాం, మనము సాత్వికాన్ని ప్రభువులో నేర్చుకోవాలి. మునుపు మనము సంతోషము, సమాధానం లేకుండా ఉన్నాం, ఇతరులతో మనము గొడవలు పెట్టుకుంటా ఉన్నాం, ఇతరులను ద్వేషిస్తూ ఉన్నాం, మన వలె ఇతరులను మనము ప్రేమించకుండా ఉన్నాం, మన కుటుంబాల్లో కూడా మనము సమాధానం లేకుండా ఉన్నాం. మరి ఇప్పుడు మనము మార్పు చెందిన వారమై సమాధానముతో, సంతోషముతో మనము కొనసాగాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలి. మరి ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ అంటే ఆత్మ ఫలము, ఆ ఫలాన్ని మనం అందరము కూడా ఫలించాలి, రూపాంతరము చెందాలి. మనము దేవునికి లొంగినప్పుడు, వెన్ వి సరెండర్ అవర్ సెల్వ్స్, హీ విల్ చేంజ్ us. మనము మనలను సమర్పించుకుంటే దేవుడు మనలను ఆయనకు ఇష్టంగా, ఆయనకు అనుగుణంగా మనలను మార్చుకుంటాడు. అలా మార్చుకొని మనలను ఆయన తన మహిమకై వాడుకుంటాడు. అలా అటువంటి కృప దేవుడు మనందరకు అనుగ్రహించి నడిపించును గాక. మనందరినీ కూడా లోతైన అనుభవంలో ప్రభువు నడిపిస్తూ ఉండాలని, తన మహిమకై వాడుకోవాలని, మన అందరం కూడా దేవుని మహిమపరుస్తూ ఈ లోకంలో ఆత్మలో అన్ని విషయాల్లో ఫలించి మనం అందరము కూడా మరి దేవునికి మహిమకరంగా జీవించుదుము గాక. అట్టి కృప దేవుడు మనందరకు దయచేయును గాక. మరి ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మరి మీ అందరికీ కూడా మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని మరి ముగించుకుందామండి. మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రమయ్యా. మేమందరము కూడా నాయన తండ్రి, మీరు మాట్లాడిన మాటలు నన్ను తండ్రి నాన్న విని ఉన్నాం. మరి మా హృదయము గ్రహించుకొని మీ మాటలను అనుసరించి జీవించే జీవితాలను మా అందరికీ దయచేయండి. మరి విత్తబడినటువంటి వాక్యము అయ్యా, అది మా హృదయాల్లో, మా జీవితాల్లో నూరంతలుగా ఫలించుటకు మీరే నీరు కట్టి ఫలింపజేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం. అయ్యా నా తండ్రి, మా మనస్సులు మారి నూతనపరచబడి నా ప్రభా నీలోనికి రూపాంతరము చెందుటకు కృప దయచేయండి. మరి చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, వారి కుటుంబాలను దర్శించండి, వ్యక్తిగతంగా నాయన తండ్రి వారిని దర్శించండి. వారికి ఉన్న అక్కర్ల అవసరతలు మీ మహిమేషంలో తీర్చండి. అయ్యా నా తండ్రి, ఎంతో మంది రక్షణలో జారిపోయినారు నా ప్రభా నా తండ్రి, వారిని కనికరించండి. ఆత్మలో జారిపోయిన వారిని కనికరించండి నా ప్రభా నా తండ్రి. మరణ పడకల్లో ఉన్న వారిని కనికరించండి నా ప్రభా నా తండ్రి. నాయన ఇదిగో ఇంకా జీవితం మీద నిరాశ నిస్పృహలతో ఉన్న వారిని కనికరించండి నా ప్రభా. ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల సమస్యలతో నాయన తండ్రి మరి అనునిత్యము పోరాడుచున్న వారిని జ్ఞాపకం చేర్చినను కనికరించండి నా ప్రభా. నా తన్ని చంటి బిడ్డలను, యవనస్తులను, నడిప్రాయంలో ఉన్న వారిని, నాయన తండ్రి వృద్ధాప్యులను వారిని జ్ఞాపకం చేర్చినాను. మరి ఈ సంఘము నాయన తండ్రి నా నాటికి నాయన తండ్రి క్షేమాభివృద్ధిని పొందుకోవడానికి మీ కృప దయచేయండి. నాయన తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డను నాయన తండ్రి మీరు నాయన తండ్రి ఆత్మలో అన్ని విషయాల్లో నాయన తండ్రి ఫలింపజేసి మీకు మహిమకరంగా వాడుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి. నాయన ఇదిగో మా యావత్ భారతదేశాన్ని, నాయన ప్రపంచ దేశాలని జ్ఞాపకం చేసిన శాంతిని, సమాధానాన్ని దయచేయండి నాయన తండ్రి. ఒకరి పట్ల ఒకరికి నాయన తండ్రి ప్రేమను, క్షమాపణ గుణాన్ని దయచేయమని వేడుకుంటున్నాం నాయన తండ్రి. మా జీవితాలు నాయన తండ్రి ఇతరులకు మాదిరికరంగాను అయా నా ప్రభా మీకు మహిమకరంగా ఉంటకు సహాయము దయచేయండి. మరి నాయన తండ్రి మేము అంతరంగములోను నాయన తండ్రి మరి బాహ్యంగాను నాయన తండ్రి మార్పు చెందిన వారమై నాయన తండ్రి ఇదిగో మిమ్మల్ని ప్రతిబింబించేలాగా నాయన తండ్రి ఇదిగో మేము మీలోనికి రూపాంతరము చెందుటకు మీ కృప మాకు అనుగ్రహించమని, మరి ముఖ్యంగా మా పాలెము యొక్క వాస్తవ్యులను నాయన తండ్రి మీ చేతులకు అప్పగించుకున్నాం.
వారి మీద మీ యొక్క దయా కిరీటం నుంచమని, మీ యొక్క దయను ప్రోక్షించమని, అయా అతని దీవెనలతో నింపమని నాయన తండ్రి, ఇదిగో సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ, ఇదిగో నాయన తండ్రి, నా మరణాంతము మీరు అక్కడ పర్యంతము యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరము నీవే అయినావు తండ్రి. ఆమేన్. మనం చివరిగా యూదా రాసిన పత్రిక చదువుకుందామండి. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. వందనాలండి దేవుని.